హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి కోర్టులో అందరి ముందు నేను శరత్చంద్ర గారి కన్న కూతుర్ని, మా నాన్నని చంపాల్సిన అవసరం నాకు ఏంటి అని గట్టిగా చెప్పడంతో గగన్, శారద, నక్షత్ర అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కృష్ణప్రసాద్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పటికైనా భూమి నిజం చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది అని కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గగన్ మాత్రం ఆ మాటలు విని ఒక్కసారిగా పాపం కుప్ప కూలిపోతాడనమాట. గగన్ ఇంకా తన మాటలే తనకి గగన్కి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ శరత్చంద్ర కూతురిని మాత్రం నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, ఆ శరత్చంద్ర కూతురికి నాకు ఎప్పటికీ బంధం ఉండదు అని చెప్పుకున్న మాటలు అనుకొని మనసులో ఏమీ మాట్లాడకుండా పాపం గగన్ అయితే అలా ఉండిపోతాడు. అప్పుడే కరెక్ట్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపూర్వ తరపు లాయర్, వావ్ చాలా బాగుందమ్మా, నువ్వు సినిమాల్లోకి వెళ్తే మంచి డైరెక్టర్ అవుతావు. ఏంటేంటి మీ అమ్మా నాన్నల్ని వెతుక్కుంటూ నువ్వు శరత్చంద్ర ఇంటికి వచ్చి శరత్చంద్రకి నువ్వు కన్న కూతురివా? ఎలా పుట్టావు? నీ కన్న కూతురు ఎలా అయ్యావు? అయినా సాక్ష్యాధారాలు లేకుండా నీ నోటికొచ్చినట్టు చెప్తే నమ్మడానికి ఇదేమీ పబ్లిక్ పార్క్ కాదమ్మా, కోర్టు, సాక్ష్యాలు చూపించాలి అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. వెంటనే డిఫెన్సివ్ లాయర్, యువర్ ఆనర్, సాక్ష్యాలు చూపించారంటే శరత్చంద్ర గారి కన్న కూతురు భూమి అని నిరూపించాలి అంటే ఉన్నది ఒకే ఒక్క దారి, అదే డిఎన్ఏ టెస్ట్. సో డిఎన్ఏ టెస్ట్కి మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఆనరబుల్ కోర్ట్ని నేను ప్లీడ్ చేస్తున్నాను అని ఇంక డిఫెన్సివ్ లాయర్ అంటే భూమి తరపు లాయర్ చెప్తారు. సో జడ్జి వాదోపవాదాలన్నీ విని భూమి అనే ఈ అమ్మాయికి డిఎన్ఏ టెస్ట్ జరిపించాలి అని కోర్టు ఆదేశిస్తుంది అని చెప్తారు. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి, నువ్వేమీ భయపడకమ్మా, ఇప్పుడు నువ్వు చాలా మంచి పని చేసావు, చాలా మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు. ఇప్పుడు కూడా నువ్వు కన్న కూతురు అనే విషయం బయట పెట్టకపోతే వీళ్ళు ఇలాగే విచ్చలవిడిగా వీగుతూనే ఉంటారు. నీ వెనక నేనుంటానమ్మా, నీకేమీ కాదు అని పాపం ధైర్యం చెప్తూ ఉంటారు కృష్ణప్రసాద్. మావయ్య, నా భయమంతా మీ అబ్బాయి గురించే మావయ్య. గగన్ గారికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు గగన్ గారు ఎలా రియాక్ట్ అవుతారోనని, నన్ను మళ్ళీ మునుపటిలా చూస్తారో లేదోనని నాకు చాలా బాధగా ఉంది మావయ్య అని అంటుంది భూమి. ఏం బాధపడద్దమ్మా, వాడి గురించి నాకు తెలుసు. వాడి మనసులో ఒక్కసారి ప్రేమ అనేది పుడితే ఎన్ని అడ్డు అవంతరాలు వచ్చినా వాడి ప్రేమని వాడు వదులుకోడు. నువ్వేమీ బాధపడద్దమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. చెర్రీ మాత్రం అటు ఇటు చూస్తూ టెన్షన్ పడుతూ భూమి వైపు చాలా జాలిగా చూస్తూ ఉంటాడనమాట. చెర్రీ, భూమి ఎందుకు చెర్రీ నాపై ఇంత జాలిగా చూస్తున్నాడు అని ఇంకా చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది భూమి. జాగ్రత్త భూమి అని చెప్పి కన్నీళ్లతో అక్కడి నుండి చెర్రీ వెళ్ళిపోతాడు. వంశీ మాత్రం, అమ్మో ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి నాపైకే వచ్చేలా ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచనలో పడి చెమటలు వచ్చేస్తూ ఉంటాయి వంశీకి. ఏమండి ఏమైందండి అని అడుగుతుంది ఇందు. ఏం లేదు ఇందు, రా వెళ్దాం అని ఇందుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వంశీ. అపూర్వ కోర్టు బయటకి భూమి దగ్గరికి వస్తుంది. ఏయ్ భూమి, నేను అపూర్వగా ఈ మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. రేపు తెల్లవారేలోగా నీ జీవితం తెల్లారకపోతే నా పేరు అపూర్వే కాదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అపూర్వ. హలో అపూర్వ, ఏమనుకుంటున్నావు ఈ భూమి గురించి? నువ్వు నన్ను ఏం ప్రయత్నం చేసినా నిజం బహిర్గతమైంది. నేను నాన్నగారి కన్న కూతురునని తెలిసి ఆ నింద నా మీద పడకుండా పోతుంది. ఖచ్చితంగా మా నాన్నపై హత్య ప్రయత్నం చేసిన వాళ్ళని నేనే పట్టుకుంటాను, పట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేస్తాను అని భూమి గట్టిగా చెప్తుంది. ఇంకా శరత్చంద్ర గురించి అపూర్వతో అపూర్వ ఏమి మాట్లాడకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గగన్ కారులో సడన్గా ఇంకా కార్ దగ్గరికి వచ్చి గగన్ వెళ్ళిపోబోతూ ఉంటారు. శారద, నాన్న గగన్, మన భూమి అక్కడే ఉంది నాన్న, రా తన దగ్గరికి వెళ్దాం అని అంటారు శారద. అమ్మా, తను మన భూమి కాదమ్మా, తను ఆ శరత్చంద్ర కూతురు, ది గ్రేట్ భూమి శరత్చంద్ర. అలాంటి అమ్మాయిని ఇన్నాళ్ళు తెలియక ప్రేమించానమ్మా, కానీ ఇప్పుడు అర్థమైంది నేను నన్నే ఎంతలా మోసం చేసుకున్నానో. వద్దమ్మా, ఇక భూమి నా మనసులో ఉండదు అని వెళ్ళిపోబోతూ ఉంటాడు గగన్. భూమి అలా పాపం దూరం నుంచి గగన్ వైపు చూస్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే శారద గగన్ చేయి పట్టుకుంటుంది. రే గగన్, తప్పురా, ప్రేమంటే ఇదేనా? అసలు ప్రేమంటే ఏంటి? నువ్వు భూమిని ప్రాణంగా ప్రేమించావు. ఆ అపూర్వ భూమిని కొట్టబోతే
వెళ్ళి అపూర్వకి బాగా ఛాలెంజ్ విసిరావు. భూమిపై ఈగ వాలనివ్వకుండా చూసుకుంటానని మాటిచ్చావు. అలాంటి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? కష్టాలు, పరిస్థితులు, కన్నీళ్లు ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ భూమికి నీపై ఉన్న ప్రేమ, నీకు భూమిపై ఉన్న ప్రేమ ఎప్పటికైనా తగ్గుతుందా? తగ్గదు కదా. అది ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏం చేసినా ఆ ప్రేమ అనేది ఎప్పటికీ తగ్గదు, ఎప్పటికీ పోదు. ఈ విషయం నీకు తెలుసు. కానీ నీకు మొదటిసారి అహం అడ్డొస్తుంది. భూమి శరత్చంద్ర కూతురు కాబట్టి నువ్వు ప్రేమించను అంటున్నావు, తన దగ్గరికి వెళ్ళను అంటున్నావు. తప్పు నాన్న, నువ్వు మాట్లాడుతుంది తప్పు అని అంటారు శారద. ఇంకా గగన్ ఆలోచనలో పడతారు. పాపం భూమి పరిగెత్తుకుంటూ వచ్చి శారదని హక్ చేసుకుంటుంది. ఇంకా గగన్ భూమి వైపే చూస్తూ ఉంటారు. భూమి గగన్తో ఏవండి అని మాట్లాడేలోపు అక్కడికి పోలీసులు వచ్చి, ఏమ్మా టైం అయింది, రా వెళ్ళాలి, నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించి అక్కడి నుండి అక్కడికి రిమైండ్కి తీసుకువెళ్ళాలి అని ఇంకా భూమిని పాపం మాట్లాడనివ్వకుండా ఎస్ఐ వాళ్ళు అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. భూమి శారద అలా ఇంకా చూస్తూ ఉంటే గగన్ పాపం వెళ్ళిపోతున్న భూమి వైపు జాలీగా చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా వంశీ ఇంటికి రీచ్ అయ్యి, అమ్మో ఏం జరుగుతుందో ఏమవుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అని అటు ఇటు తిరుగుతూ ఉంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా, తను కాల్ చేస్తుంది వంశీకి. హలో, ఏంటి, ఎందుకు నన్ను చంపుకు తింటున్నావు అని అడుగుతారు. మోసం చేసేంత వరకు బాగానే మాట్లాడతావు, ఇప్పుడేమో నేను నిన్ను చంపుకు తింటున్నానా? అందుకే నేను మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను, నీ విషయం తేల్చడానికే వచ్చాను అని అంటుంది వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఒక్కసారిగా వంశీ షాక్ అయిపోతాడు. అమ్మ తల్లి, నీకు నమస్కారం పెడతాను, నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తాను అని వంశీనే ఇంక తన దగ్గరికి సీక్రెట్గా ఎవరు చూడకుండా బయలుదేరుతాడు. ఏంటి అని అడుగుతాడు. నాకు డబ్బులు కావాలి, ఇమీడియట్గా డబ్బులు ఇచ్చావనుకో ఇక్కడి నుండి వెళ్ళిపోతా. ఒకవేళ ఇవ్వలేదనుకో నీ భార్య, మీ అమ్మ నాన్న లోపలే ఉన్నారు కదా, వాళ్ళకి డీటెయిల్డ్గా నిజం చెప్పి నిన్ను చీకొట్టిస్తా అని అంటుంది వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. కరెక్ట్ టైంకి వచ్చి ఫిట్టింగ్ పెట్టాలని చూస్తుంది, దీన్ని ఎలా అయినా వదిలించుకోవాలి. ఆ రోజు ఆ శరత్చంద్రని చంపడానికి వేసిన ప్లాన్ ఏదో దీన్ని చంపడానికి వేసున్నా బాగుండేది అని మనసులో అనుకుంటాడు వంశీ. ఏంటి, నన్ను చంపేయాలనిపిస్తుందా? నాకు తెలుసు, అందుకే నీతో దిగిన ఫోటోలు, వీడియోలు నా దగ్గర సేఫ్గా పెట్టుకున్నాను. నువ్వు నన్ను చంపాలని ప్రయత్నించినా అవన్నీ సోషల్ మీడియాలో పెడతా, ముందు నీ భార్య ఇందుకి పంపిస్తా, అప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో అని అంటుంది వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. నీకు నమస్కారం పెడతాను, డబ్బులే కదా, ఆగు తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళ అమ్మా నాన్న రూమ్లోకి సీక్రెట్గా వెళ్ళి అలా ఇంకా 10 లక్షల డబ్బు తీసుకొని అక్కడి నుండి వెళ్ళి తనకి ఇచ్చేస్తాడనమాట ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి వంశీ. గుడ్, ఇలా అడిగినప్పుడల్లా ఇస్తూ ఉండు అని అక్కడి నుండి వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. ఇంకా వంశీ వాళ్ళ అమ్మ నాన్న అప్పుడే రూమ్లోకి వచ్చి, ఏమే ఇక్కడ 10 లక్షలు పెట్టావేవి అని అడుగుతారు. 10 లక్షలా? నాకేం తెలుసండి, ఇక్కడే కదా ఉండాలి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా వంశీ, అమ్మో ఇప్పుడు దొరికిపోతానేమో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. రే వంశీ, నువ్వేమైనా తీసావా అని అడుగుతారు. అంటే నాన్న అది నేను ఇందుకి ఒక డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇచ్చాను, దానికి అడ్వాన్స్గా 10 లక్షలు పే చేయమంటే ఇప్పుడే పే చేసి వచ్చాను అని అబద్ధం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వంశీ. వీడొకడు ఎప్పుడు ఎలా ఉంటాడో వీడికే తెలీదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇందు మాత్రం వంశీ ఎందుకు ఇలా ఉన్నాడు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా భూమిని డిఎన్ఏ టెస్ట్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్లో భూమి తన బ్లడ్ శాంపిల్స్ని సబ్మిట్ చేస్తుంది. రేపొచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ని కలెక్ట్ చేసుకోండి ఎస్ఐ గారు అని డాక్టర్ చెప్పడంతో ఇంకా ఎస్ఐ వాళ్ళు భూమిని తీసుకొని అలా బయలుదేరుతారు. భూమిని మళ్ళీ రిమైండ్కి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి లాకప్లో పెడతారు. భూమి మాత్రం నాన్న కోమాలోకి వెళ్ళిపోయారని అపూర్వ చెప్పింది. ఇటువైపు గగన్ గారితో మాట్లాడదామంటే అవకాశం కుదరకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నాన్నని ఒకసారి చూడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది అని పాపం తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది భూమి. ఇటువైపు ఈవినింగ్ అపూర్వ పోలీసులకి డబ్బులైతే ఇస్తుంది. చూడండి, మీరు ఏమీ చెయ్యొద్దు, జస్ట్ కరెంట్ స్విచ్ని ఆఫ్ చేయండి, మా వాళ్ళొచ్చి పని ముగించుకొని వెళ్ళిపోతారు, అర్థమైందా అని అంటారు. మేడం ఇది చాలా రిస్క్ మేడం, మీరు ఎంత డబ్బు ఇచ్చినా మేము చేయలేం మేడం అని అంటారు ఎస్ఐ అండ్ స్టాఫ్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా మీకు? అపూర్వ అంటే ఎవరో తెలుసా మీకు? శరత్చంద్ర అంటే ఎవరో తెలుసా? ఈ భూమిపై లేకుండా పోవాలి అంటే ఆ భూమి లేకుండా పోవాలి, అర్థమైందా? మీకు డబ్బులు ఇస్తున్నాను కదా, ఎంత అడిగితే అంత ఇస్తున్నాను కదా, కాబట్టి ఒక్కసారి సైలెంట్గా ఉండండి, జీవితంలో ఇంకెలాంటి హెల్ప్ కావాలన్నా నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇంకా కొనేస్తుంది వాళ్ళని అపూర్వ. మేడం ఒక అరగంట అయితే మేము మేనేజ్ చేయగలం మేడం, రాత్రి 10:30 to 11 మధ్యలో కరెంట్ స్విచ్ ఆఫ్ చేస్తాం మేడం,
అప్పుడు మీ వాళ్ళని రమ్మని చెప్పండి అని చెప్పి ఎస్ఐ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఒసేయ్ భూమి, ఎవ్వరికీ తెలియని నిజాన్ని బహిర్గతంగా బయటపెట్టి నా బావ ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీదకి రాబించుకొని దాన ధర్మాలు చేసి మా చేతిలో చిప్ప పెట్టాలనుకుంటావా? మా బావని చంపాలనుకున్న నిన్ను వదిలిపెట్టను అని అపూర్వ గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా శారద అటు ఇటు తిరుగుతూ బాగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు భూమి శరత్చంద్ర గారి కన్న కూతురు ఎలా అయ్యింది అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట శారద. అప్పుడే కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వస్తారు. శారదా శారదా అని పిలుస్తూ ఉంటారు. ఏవండి, మీ గురించి ఎదురు చూస్తున్నానండి. గగన్ బయటికి వెళ్ళాడు, రావడానికి టైం పడుతుంది. అసలు మీకు ఈ విషయం ముందే తెలుసా అండి? భూమి ఆ శరత్చంద్ర కన్న కూతురేంటి అని అడుగుతారు శారద. శారదా, నీకు తెలియదు శారదా, జరిగిందేంటో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తారు. శరత్చంద్ర గురించి శోభాచంద్రని ఈ అపూర్వ కావాలని చంపించి తనతోనే ఫ్యాక్టరీని తగలబెట్టేలా చేసి ఇంకా టెడ్డీ బీర్ అలా పడిపోవడం, గగన్ తన్ని కాపాడడం, అరకు వెళ్ళడం, డ్రైవర్ ద్వారా నిజం తెలుసుకోవడం, డ్రైవర్ నాగరాజు ద్వారా శరత్చంద్ర ఫస్ట్ భార్య శోభాచంద్రని చంపింది అపూర్వ అని తెలుసుకోవడం, ఇదంతా డీటెయిల్డ్గా చెప్తారనమాట. శరత్చంద్ర గురించి, శోభ గురించి, భూమి గురించి కృష్ణప్రసాద్ శారదకి. శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే పాపం అండి భూమికి ఏమీ కాదు కదా అని అంటుంది. లేదు, భూమికి ఏం కాదు, నువ్వేమీ కంగారు పడద్దు, నేను ఆల్రెడీ చెప్పి పెట్టాను. భూమి సేఫ్గా వస్తుంది, డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వస్తుంది, నువ్వేమీ బాధపడక్కర్లేదు అని చెప్పి ఇంకా అలా తన్నైతే ఓదారుస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి లాకప్లో బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్గా 10:30 అవుతుంది. ఇంకా కానిస్టేబుల్స్ చెప్పినట్టే లైట్స్ అన్నీ కావాలని మెయిన్ స్విచ్ వెళ్ళి ఆఫ్ చేసేస్తారు. రేయ్, కరెంటు పోయినట్టు నటించండి. ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఏంటి పవర్ కట్ అయింది, జనరేటర్ ఆన్ చేయండి త్వరగా అని కావాలని చెప్తారు. ఓకే సార్ అని ఇంకా పోలీసులందరూ బయటికి వెళ్ళిపోతారు. అపూర్వ సెట్ చేసిన రౌడీలు పోలీస్ స్టేషన్ లోపలికి వస్తూ ఉంటారు. భూమి పాపం అలా కూర్చొని ఏడుస్తూ ఉంటే చిన్న లైట్ వెలుగులో కత్తులు పట్టుకొని ఆ నలుగురు పెద్ద పెద్ద రౌడీలు భూమి ముందుకి వచ్చి నించుంటారు. భూమి సెల్ ఓపెన్ చేసే ఉండడంతో ఆ వెలుగులో భూమికి ఆ రౌడీలు కనబడుతూ ఉంటారు. హేయ్, ఎవరు మీరు, ఎవరు అని అడుగుతుంది. వెంటనే ఆ రౌడీలు కరెక్ట్గా ఇంకా భూమిని వచ్చి ఏయ్ అని చంపబోతూ ఉంటే ఒక చెయ్యి అడ్డుపడి వాళ్ళ చేతిని విరక్కొడుతుంది. అలా కరెక్ట్గా ఇంకా టపా 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 సౌండ్ వస్తూనే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. రేయ్, ఆ అమ్మాయిని వాళ్ళు ఫినిష్ చేసేస్తుంటారు, ఇప్పుడు మెయిన్ స్విచ్ ఆన్ చేయి అని అంటాడు ఎస్ఐ. మెయిన్ స్విచ్ ఆన్ చేసేసరికి ఆ రౌడీల నలుగురిని బాగా కొట్టి వాళ్ళపై ఇంకా అలా కూర్చుంటాడనమాట గగన్. ఒక్కసారిగా గగన్ని చూసి షాక్ అయిపోతారు ఎస్ఐ, పోలీసులందరూ. సార్, ఏంటిది అని అడుగుతారు. ఓ వావ్, సూపర్, ఏంటిదని మీరు నన్ను అడుగుతున్నారా ఎస్ఐ అని అంటారు గగన్. అది కాదండి, మేము జనరేటర్ అని అంటారు. షటప్, జస్ట్ షటప్. ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటున్నారా? భూమిని కాపాడలేననుకుంటున్నారా? ఇప్పుడు అర్థమైంది. మీరు డబ్బులు తీసుకొని ఎవరికి అమ్ముడుపోయారో బాగా అర్థమైంది. చెప్తున్నాను వినండి. భూమిని రేపు కోర్టుకి నేనే తీసుకువస్తాను. భూమిని ఇప్పుడు నా ఇంటికి తీసుకువెళ్తున్నాను. మేనేజ్ చేసుకుంటారో చేసుకోరో, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు నేను భూమిని బయటికి తీసుకువెళ్తున్నానని మీరు రికార్డ్స్లో రాస్తే అన్యాయంగా భూమిని చంపడానికి రౌడీలని అపూర్వ పెట్టించిందని, ఆ రౌడీలు పోలీస్ స్టేషన్కి వచ్చారని, మీరందరూ చేతులు కట్టుకొని కూర్చున్నారని డీజీపీ గారికి నేను కంప్లైంట్ చేస్తాను. అర్థమైందా అని అంటారు గగన్. సార్ ప్లీజ్ సార్, మీరు అలా అనకండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, మేము చాలా రిస్క్ చేసి ఇదంతా చేశాం సార్, డబ్బులకు ఆశపడ్డాం సార్, సారీ సార్, మీరు తీసుకెళ్ళండి సార్, నేను మేనేజ్ చేస్తాను అని అంటారు ఎస్ఐ. ఇంకా భూమిని అలా చేయి పట్టుకొని బయటికి తీసుకొస్తాడు గగన్. పాపం భూమి గగన్ని హక్ చేసుకుంటుంది. గగన్ భూమి వైపు చూస్తూ, భూమి నీకేమీ కాలేదు కదా అని అంటారు. ఏవండి, మీరు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు నేను శరత్చంద్ర గారి కూతుర్నని తెలియక ముందే మీరు నాపై శత్రుత్వం పెంచుకున్నారు. శరత్చంద్ర కూతుర్ని మాత్రం ఎప్పటికీ పెళ్లి చేసుకోను అన్నారు. కానీ మీరు నన్ను ఇలా అని అంటుంది భూమి. ఏంటి భూమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మువ్వని నేను కాపాడుకోలేనా అని అంటారు గగన్. ఒక్కసారిగా భూమి అలా ఇంకా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఇదంతా నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావా? నేను, మా అమ్మ, ఆయన
మాట్లాడుకోవడం విన్నాను అని చెప్తారు గగన్. అంటే కరెక్ట్గా శారదాకి కృష్ణప్రసాద్ ఇదంతా చెప్పే విషయంలో గగన్ అప్పుడే లోపలికి వస్తూ ఇదంతా వినేస్తారనమాట. ఇంకా భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడు భూమి, నువ్వు ఆ శరత్చంద్ర కూతురువే కాదు, ఎవ్వరి కూతురివైనా నీపై నాకున్న ప్రేమ మారదు, మారలేదు. మనిద్దరి ప్రేమని ఎవ్వరూ విడతీయలేరు. ఇది మాత్రం నేను గట్టిగా చెప్తాను. సరే రా భూమి, ఇంటికి వెళ్దాం అని అంటారు గగన్. లేదండి, నేను ఒక్కసారి నాన్నని చూడాలనుకుంటున్నాను, నన్ను నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ప్లీజ్ అని అంటుంది భూమి. ఇంకా అలా గగన్ పాపం భూమి కోరికని తీర్చడానికి భూమికి మాస్క్ పెట్టి ఒక నర్స్లా తయారు చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. శరత్చంద్ర అప్పుడే ఇంకా కోమాలో ఉంటారనమాట. నర్సు డాక్టర్ వేషం వేసుకొని గగన్ భూమి ఇద్దరు హాస్పిటల్కి రీచ్ అయ్యి ఇంకా శరత్చంద్ర వార్డ్కి వెళ్తారు. శరత్చంద్ర వైపు పాపం చూస్తూ ఉంటుంది భూమి. నాన్న నాన్న అని ఇంకా శరత్చంద్ర తలపై చేయి వేసి పాపం బాధపడుతుంటే ఒక్కసారిగా భూమి స్పర్శ తాకగానే శరత్చంద్రలో చలనం వస్తుంది. ఇంకా శరత్చంద్ర పాపం అలా వెంటనే కళ్ళు తెరిచి మెల్లగా చూస్తూ ఉంటారు. భూమి అని మెల్లగా మాట్లాడుతూ ఉంటారు. నాన్న నాన్న మీకేం కాలేదు కదా నాన్న, నేను నేను మిమ్మల్ని హత్య చేశానని ఊరంతా అంటుంది నాన్న, కానీ మీకు తెలుసు కదా నాన్న, తెలుసు కదా అని భూమి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. అదే టైంకి పోలీస్ అక్కడికి రౌండ్స్కి రావడంతో ఇంకా గగన్, భూమి ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, రా భూమి వెళ్ళిపోదామని భూమిని అక్కడి నుండి గగన్ తీసుకొని వెళ్ళిపోతాడు. అదే టైంకి కరెక్ట్గా అపూర్వ ఇలా వస్తుంటే భూమి గగన్ ఇద్దరు మాస్క్ పెట్టుకొని అలా బయటికి వచ్చేస్తారు. భూమిని గగన్ అలా ఇంకా ఇంటికి తీసుకువెళ్ళి శారదకి తీసుకువెళ్తే శారద భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ భూమి, నీకేమీ భయం లేదమ్మా, ఎప్పుడు దేవుడు న్యాయంగా ఉండే వాళ్ళకి న్యాయమే చేస్తాడు, అన్యాయం చేయడు, నువ్వేమీ కంగారు పడకు, ఎప్పుడు తిన్నావో ఏంటో అని పాపం శారద భూమికి భోజనం తినిపిస్తూ ఉంటే భూమి చాలా అంటే చాలా హ్యాపీగా శారద వైపు గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కోర్టులో DNA రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. అందులో పాజిటివ్ వస్తుంది. శరత్చంద్ర భూమి కన్న కూతురు అనే విషయం బహిర్గతంగా అందరికీ ప్రూవ్ అయిపోతుంది. జడ్జ్ ఆ ప్రూఫ్ని చూసి ఓకే, ఈ ప్రూఫ్ని మేము కన్సిడర్ చేస్తాం, బట్ అప్ టు వాట్ ఎక్స్టెంట్? నువ్వు కన్న కూతురువేనమ్మా, మేము కాదనట్లేదు, కానీ ఆ టైంలో నువ్వు అక్కడ ఒక్కదానివే ఉన్నావు, నీ చేతిలోనే ఆయుధం ఉంది, ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి, దీనికి ఏం సమాధానం చెప్తావు అని అంటారు. ఇంకా అపూర్వ అప్పుడే ఆ పనివాడి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా పనివాడు అలా కరెక్ట్గా విట్నెస్గా అంటే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సార్ ప్రత్యక్ష సాక్షిని మేము తీసుకువచ్చామండి అని చెప్పి ఇంకా యువర్ ఆనర్ లార్డ్ ముందు సబ్మిట్ చేస్తారు, జడ్జి ముందు. ఆ పనోడు, సార్ ఈ భూమి మేడమే ఆ గ్లాస్ తీసుకొని శరత్చంద్ర గారిని పొడిచింది సార్, నేను కిటికీలోండి చూశాను, వెళ్ళడానికి భయం వేసి పారిపోయాను సార్ అని చెప్తారు ఆ పనివాడు. ఆ పనివాడికి అపూర్వ ముందే డబ్బిచ్చి ఉంటుంది. రేయ్, ఆ భూమిని నిన్న లేపేద్దాం అనుకుంటే కుదరలేదు, కానీ అది జైలుకు వెళ్ళాలి, దానికి శిక్ష పడాలి, ఈలోపు నా బావని నేను మార్చుకుంటాను, నీకు డబ్బిస్తాను, భూమిని హత్య చేసింది అని, హత్య చెయ్యాలనుకుందని కోర్టులో సాక్ష్యం చెప్పు అని అపూర్వ ముందే ఆ పనివాడికి డబ్బు ఇచ్చుంటుందన్నమాట. ఇంకా భూమి చంపాలనుకోవడం చూసింది అని డైరెక్ట్ విట్నెస్ దొరకడంతో పాపం జడ్జ్ కూడా ఏమీ చేయలేకపోతారు. వాదోపవాదాలు విన్న తర్వాత భూమినే శరత్చంద్ర గారిని హత్య చెయ్యాలి అనుకుంది అని నిరూపించబడడంతో ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద భూమి అనబడే ఈ ముద్దాయికి జైలు శిక్ష అని అనేలోపు ఆగండి యువర్ ఆనర్ అని ఒక అరుపు వినపడుతుంది. ఒక్కసారిగా అందరూ గగన్ వైపు చూస్తారు. యువర్ ఆనర్, మీరు శిక్ష వేసే ముందు ఒకసారి ఈ వీడియోని చూడండి అని అంటాడు గగన్. ఇంకా వీడియోని డిస్ప్లే చేస్తారనమాట జడ్జ్. ఆ వీడియోలో శరత్చంద్ర ఉంటారు. ఇంకా శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటారు. అపూర్వ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నమస్కారం జడ్జ్ గారు, నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, లేకపోతే నేనే వచ్చి సాక్ష్యం చెప్పేవాణ్ణి. నన్ను చంపాలని ప్రయత్నించింది నా కూతురు భూమి కాదు, ఆ వంశీ, నా చెల్లెలి కూతురు హిందూ భర్త వంశీ. వాడు ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి మోసం చేయాలనుకున్నాడు. వాడిని నేను చూశాను. రేపు ఇందుని నిన్ను విడతీస్తాను, ఇందుకి నిజం చెప్తాను అని చెప్పాను. ఆ పగతో వాడు నా దగ్గరికి వచ్చి నన్ను చంపబోయాడు. తర్వాత పారిపోయాడు. నేను ఫోన్ చేస్తే నా కోసం వచ్చిన నా భూమి నన్ను కాపాడబోయి తనే ఆ నింద మోసుకునేలా చేసింది. తనపై ఆ నింద మోపబడింది. అంతేకాని భూమికి ఏ పాపం తెలీదు అని శరత్చంద్ర అంటారు.
ఇంకా డైరెక్ట్గా శరత్ చంద్రే భూమి కాదు వంశీ అని చెప్పడంతో అందరూ వంశీ వైపు చూస్తూ ఉంటారు. వంశీ పారిపోవాలని ప్రయత్నిస్తే వెంటనే వంశీని పట్టుకుంటారు పోలీస్. ఇంకా పట్టుకొని తన్ని అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. భూమిని నిర్దోషిగా జడ్జ్ విడుదల చేయమని చెప్తారు. హ్యాపీగా అందరూ ఫీల్ అవుతారు. ఇంకా భూమి గగన్ దగ్గరికి వచ్చి గగన్తో ఏమండి అని పాపం ప్రేమగా మాట్లాడుతుంది. ఏంటి భూమి, ఈ సాక్ష్యం నాకు ఎలా వచ్చిందనేగా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు గగన్. ఫ్లాష్ బ్యాక్ అంటే మార్నింగ్ భూమి పాపం ఎలా అయినా తప్పించుకోవాలి, లైక్ భూమిని ఎలా అయినా కాపాడాలి అనే ఉద్దేశంతో గగన్ శరత్ చంద్ర దగ్గరికి వెళ్తారు. శరత్ చంద్రని చూస్తూ శరత్ చంద్ర చేయిపై చేయి వేసి, చూడు శరత్ చంద్ర, నేను ఎప్పుడు నిన్ను ఒక శత్రువుగానే భావించాను, నువ్వు కూడా నన్ను శత్రువుగానే భావించావు. కానీ ఇప్పుడు నీ సాక్ష్యం అనేది నీ కూతురి భూమికి అవసరం. నీ కూతురు భూమికి శిక్ష పడబోతుంది. ఇప్పుడు నువ్వు ఇలానే చూస్తూ ఉంటావా, లేకపోతే నీ కూతుర్ని కాపాడుకుంటావా అని గగన్ అడిగేసరికి శరత్ చంద్ర కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. నేను చెప్పేది నిజం. నీ భూమికి జైలు శిక్ష పడకుండా ఉండాలి అంటే నువ్వే ఎవరు హత్య చేశారో చెప్పాలి, హత్య చేయాలనుకున్నారో చెప్పాలి అని గగన్ అడిగేసరికి ఇంకా నిజం మొత్తం చెప్తారు. అది గగన్ వీడియో షూట్ చేసి తీసుకువస్తారు. ఇంకా అదంతా విని భూమి, శారద, కృష్ణప్రసాద్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ కలిసి ఇంకా శరత్ చంద్ర దగ్గరికి బయలుదేరతారు. శరత్ చంద్రకి అప్పుడే కాస్త నార్మల్ అవడంతో ఇంకా వీళ్ళందరూ నర్స్ వాళ్ళు వచ్చి తనకైతే జ్యూస్ తాగిస్తూ ఉంటారు. శరత్ చంద్ర, భూమి, గగన్ ఇద్దరిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న అని భూమి పాపం శరత్ చంద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. అమ్మ భూమి అని పాపం భూమిని హక్ చేసుకుంటారు శరత్ చంద్ర. గగన్ ఇలారా అని గగన్ని కూడా పిలుస్తారు. వెళ్ళరా అని అంటారు శారద. గగన్ కూడా శరత్ చంద్ర దగ్గరికి వెళ్తారు. గగన్, ఇన్నాళ్ళు నువ్వు ఒక మోసగాడివి అనుకున్నాను. నా కూతుర్ని బాగా చూసుకునే ఉంటావనే నమ్మకం నాకు రాలేదు. కానీ భూమి కోసం, భూమికి శిక్ష పడకుండా ఉండడం కోసం నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడావు చూడు, అక్కడే నువ్వంటే ఏంటో నాకు అర్థమైంది. నా కూతురికి నీకంటే మంచి భర్తని నేను తీసుకురాలేనని కూడా నాకు అర్థమైంది. కాబట్టి నీకు భూమి ప్రేమకి నేను అడ్డుగోడగా నిలిచి నా కూతుర్ని నేను బాధ పెట్టాలి అనుకోవటం లేదు. వీలైనంత త్వరలో మీ ఇద్దరి నిశ్చితార్థాన్ని ఖరారు చేస్తాను అని ఇద్దరిని ఇంకా ఇలా రెండు చేతులతో పట్టుకొని చెప్తారు శరత్ చంద్ర. అదంతా విని అపూర్వ, నక్షత్ర, గోరింటాకు పిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. శారద, కృష్ణప్రసాద్ వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా భూమి, గగన్ చాలా హ్యాపీగా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.